అవును, స్నేహితులారా, ఈ ఎక్కడం నిజంగా అలసిపోయింది. కానీ ఇక్కడి ఆలయాలు మరియు గాలిలో మాత్రమే లభించే ప్రశాంతత ఉంది. కిందకు వెళ్తున్నాను మరియు స్నేహితులారా, లగ్జరీని వదిలేయండి. ఈరోజు ప్రయాణం ఒక స్థానిక బస్సుతో ఉంటుంది. ఇది ఉత్తరాఖండ్ యొక్క అసలైన విఐపి రైడ్. కానీ ప్రేమ మనసులో ఉంటుంది. పర్వతాల రోడ్లు, ప్రతి మలుపు ఒక కొత్త కథ చెబుతుంది. ఇప్పుడే సారి చేరుకున్నాను. ఈ గ్రామం కొంచెం ప్రశాంతంగా ఉంది కానీ దేనికో ప్రత్యేకత ఉంది. కానీ కొన్ని జ్ఞాపకాలు మనసులోనే కాదు, హృదయంలో ఉంటాయి. ఈ ఫోటో నా మరియు ఆ చిన్న స్నేహితురాలి. ఇప్పుడు ఒక ఫోటోలో మాత్రమే మిగిలింది. ఈ రోజు బ్లాగ్ దంగనాథ్ వద్ద ముగుస్తుందని అనుకున్నాను, కానీ జీవితం నన్ను సారికి తీసుకువచ్చింది. కొన్నిసార్లు మేము వ్లాగ్ చేయడానికి బయలుదేరుతాము, కానీ కథలు స్వయంగా వెతుక్కుంటూ వస్తాయి. ఈ రోజు ప్రయాణం నిన్నటి కంటే మరింత స్మరణీయంగా ఉంది. స్నేహితులారా, ఏదో జరగబోతోంది అనిపిస్తోంది. తదుపరి బ్లాగ్ కొంచెం భిన్నంగా ఉంటుంది.